గుంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాటలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నల్లపాడు పిఎస్లో సెక్షన్ 304, 174 కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుపై కూడా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు తొక్కిసలాటలో మరణించిన వారికి 20 లక్షల సాయం అందిస్తామని ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటించింది. టీడీపీ సైతం తన వంతు సాయంగా 5 లక్షలు, ఏపీ ప్రభుత్వం 2 లక్షలు, మున్నవ మోహన్ కృష్ణ మరో 3 లక్షలు సాయం ప్రకటించారు. వీరితో పాటు కోవెలముడి రవీంద్ర 2 లక్షలు, టీడీపీ నేత డేగా ప్రభాకర్ 1 లక్ష చొప్పున సాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యంతోనే గుంటూరు ఘటన జరిగిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పోలీసుల అనుమతితో సభ ఏర్పాటు చేశారని, వేలాది మంది జనం వచ్చే చోట 100 మంది పోలీసులు కూడా లేరని ధ్వజమెత్తారు. తోపులాట సమయంలో పోలీసులు సరిగా స్పందించలేదని, ఘటన జరిగిన వెంటనే మంత్రులు క్యూ కట్టడం అనుమానాలకి తావిస్తోందని అన్నారు. చంద్రబాబు సభలకి ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మాకు ఇదేమి కర్మ, మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమి కర్మని మీరు తిరుగుతున్నారు. అంతకంటే 100 రెట్లు మీరు చేసే అవినీతి ఊహకి అందటం లేదు. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే నేను నీకు వార్నింగ్ ఇచ్చా. 1200 మందికి 12,000 మంది పర్మిషన్ తీసుకొని అక్కడేమో 40-50 వేల మందికి 100 రూపాయలు బిర్యానీ, 200 రూపాయలు ఖర్చులు, గిఫ్ట్లు అని చెప్పి మీటింగ్ పెట్టావు. నీకు చిత్తశుద్ధి ఉందా? 22 సార్లు నీ నెత్తి మీద చెయ్యేసి నువ్వు మారాలని 25 సంవత్సరాలు ప్రార్థించా. నువ్వు వచ్చిన ప్రతి మీటింగ్లో 1% అయినా నువ్వు మారావా చంద్రబాబు నాయుడు? సిగ్గు లేదా? శవ రాజకీయాలు చేస్తున్నావు. కందుకూరులో 8 మందిని పొట్టను పెట్టుకున్నావు. 50,000, 1,00,000, 10 లక్షలు. మా విలువ 50,000, 1,00,000, 10 లక్షల. వెంటనే నేను హైకోర్టుకి వెళ్ళా. ఇగో ఈరోజు అది టేకప్ చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఎవరైతే బాధితులు ఉన్నారో, తొక్కిసలాటలో గాయపడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరామర్శించడానికి మాత్రం పెద్ద ఎత్తున అటు వైసీపీకి కానీ ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం మహిళా కమిషన్ చైర్మన్ వచ్చారు. అంతకుముందు కేఏ పాల్ కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో కూడా కొంచెం ఉధృత పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రతిపక్షంపై కూడా పలు రకాలుగా విమర్శలు అయితే చేశారు. ఈ పబ్లిసిటీకి సంబంధించిన యావ ఏదైతే ఉందో ఆ పబ్లిసిటీ యావతోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మహిళలన్నా పేదలన్నా కూడా ఆ టీడీపీ అధినేతగా లెక్కలేదు. కేవలం వాళ్ళ పేదరికాన్ని అపహాస్యం చేసే విధంగా కూడా వాళ్ళందరికీ 100 రూపాయలు 1000 రూపాయలు విలువైనటువంటి ఏవైతే ఈ నిత్యావసర వస్తువులు, పప్పు, బెల్లం లాంటివి ఉన్నాయో అవి ఇచ్చి, ఒక చీర ఇచ్చి వాళ్ళకి ఈ నానా రకాలుగా కూడా వాళ్ళ సభలో ఉండే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా ఇతనికి గనక చంద్రబాబు నాయుడు గనక వాళ్ళు
ఈ పేద ప్రజల పట్ల మాత్రం అభిమానం ఉన్నట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగానే వీళ్ళకి సహాయం అందించాలి, ఇంటింటికి ఇచ్చేసేసినట్టయితే సరిపోయేది. ఇప్పుడు లక్షల మందికి రాష్ట్రంలో సహాయం అందిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇళ్లకే ఇవ్వడం వల్ల ఎటువంటి ఇది జరగట్లేదు అని ఆమె తెలియజేశారు. దాని కౌంటర్గా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ మాజీ మంత్రి ఎవరైతే నక్కా ఆనందబాబు ఉన్నారో ఆయన కూడా ఒక పేదల కోసం అని ఒక కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐలు చేస్తూ ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న సందర్భంలో కొన్ని అపశృతులు అయితే చోటు చేసుకున్న అపశృతులకు ఎవరు కారణం అవుతారు, దానికి ఏది జరిగినా కూడా ఇదే వ్యవహారం. కాబట్టి దీని మీద మాత్రం కేవలం టీడీపీ మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా అభినందనలు వేయడానికి కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని కూడా దీంట్లో వైఫల్యం ఉందని ఆయన అయితే తెలియజేశారు. ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేసిన పరిస్థితి అయితే కనబడింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.